హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ 'మజాకా'. సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్ అండ్ అన్షు లీడ్‌గా, మురళీ శర్మ ఇంపార్టెంట్ రోల్‌లో, త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే మనం ఆల్రెడీ ట్రైలర్‌లో చూసింది హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ కూడా ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. అండ్ ఈ పేర్స్ లైఫ్‌లోకి విలన్ ఎలా ఎందుకు ఎంటర్ అవుతాడు? ఆ విలన్‌కి మన హీరో వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్? ఫైనల్‌గా ఏమవుతుంది అనేదే బేసిక్ స్టోరీ. ఇంకా పాజిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ ఫాదర్ సన్ లవ్ స్టోరీ, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. స్పెషల్లీ రావు రమేష్ గారు ఈ మూవీలో కొత్తగా కామెడీ చాలా బాగా చేశారు. సందీప్ అండ్ రావు రమేష్ గారి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ రీతూ వర్మ, మన మన్మధుడు ఫేమ్ అంశు కూడా వాళ్ళ రోల్స్ చేశారు. అండ్ మురళీ శర్మ గారి రోల్ కూడా బావుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా బావుంది. ఇక నెగెటివ్స్ అంటే సెకండ్ హాఫ్. ఏ ఇంటర్వెల్ దాకా మంచి ఫన్ అండ్ ఎంగేజింగ్‌గా ఉండే స్టోరీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎటెటో వెళ్ళిపోతుంది. ఏదో రన్ చేయాలి కాబట్టి తీసేసామన్నట్టుగా ఉండే ఆర్టిఫిషియల్ సీన్స్ అండ్ కామెడీ ఫైట్స్. అదే రొటీన్ ఛాలెంజ్ సీన్స్. సరే కమర్షియల్ మూవీలో లాజిక్స్ వెతకూడదు. కరెక్టే కానీ అట్‌లీస్ట్ ఎంగేజింగ్‌గా అయినా ఉండాలిగా. అండ్ మ్యూజిక్ కూడా ఓకే. ఓకే. ఒక్క సాంగ్ బావుంది అంతే. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఏ గుడ్ ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్ విత్ బోరింగ్ సెకండ్ హాఫ్. ఒక్కసారి చూడొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో, మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.